కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి వెంకటేశం అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చాలా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం 7% కూడా పొందలేకపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్లోనే 1000 కోట్ల నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించి ఇలా ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇలా ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా 57 ఎంబీఎస్సీ కులాలు ఇలా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఇలా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, పెద్దల దామోదర్ రాజనరసింహ గారిని ఇలా మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఏప్రిల్లో నిర్వహించేటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ బాధ్యతలు ఏవైతున్నాయో అవి ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలకే ఇస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మా ఎంబీఎస్సీ కులాలకు ఇలా దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి మా మోచుకో, చిందుకో, డక్కలకో, ఇలా మాసిన్కో, మా మాంగరుడికో, మాదాస్కుర్వకో, పంబాలకో, ఇలా మా కొల్పులకో ఇట్లా వెనుకబడ్డ కులాలకు కూడా ఇలా ఆత్మగౌరవంతో ఇలా ఉత్సవాలు నిర్వహించే స్థాయిలో ఇలా ఈ కులాలు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా దళితులందరినీ సమానంగా చూస్తామనేటువంటి ప్రభుత్వం ఇలా మాకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇలా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.